హాయ్ ఆల్ మార్నింగే రైస్ కడిగి పెట్టి పప్పు కూడా అయితే కడిగాను అనమాట. నైట్ తోమిన గిన్నెలు అయితే సదరాలి. ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడానికి పెట్టాను. పప్పు ఒక పొయ్యి మీద పెట్టాను అనమాట. తర్వాత ఇడ్లీ అయితే వేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద. తర్వాత అయితే బయటకు వచ్చి బట్టలు అయితే నానబెట్టి బయటంతా ఊడ్చి కల్లాపు కొట్టాను అనమాట. ముగ్గు అయితే వేయాలి. ఈలోపు ఇంట్లోకి వచ్చాను. పప్పు అయితే అయిపోయింది. రైస్ అలాగే ఇడ్లీ అయితే అవుతున్నాయి. ముగ్గు అయితే వేసేసాను అనమాట. తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి పూలైతే కోసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా. ఇంకా తర్వాత బ్రష్ చేయడానికి వస్తే అదిగోండి బాతులు అయితే వచ్చాయి. నైట్ మిగిలిన అన్నం ఉంటే వేశాను, అవైతే తింటున్నాయి. ఈలోపు మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంక ఇడ్లీ అయితే పెట్టించేసాను, తింటున్నారనమాట. తర్వాత లంచ్ అయితే ప్యాక్ చేశాను. పప్పు, ఆవకాయ, పెరుగు. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. ఈలోపు మా పిల్లలు కూడా అయితే లేచారు. అదిగోండి లేచి అక్కడ కూర్చున్నారు. ఇంకా బ్రష్ చేశారు. తర్వాత స్నానం కూడా చేయించేసాను అనమాట. అదిగోండి ఇంకా టిఫిన్ అయితే పెట్టాలి, ఇడ్లీ. లంచ్ అయితే ప్యాక్ చేశాను. మా అమ్మాయికి స్కూల్ డైరీలో సైన్ కూడా పెట్టేశాను అనమాట. తర్వాత అయితే టైం ఉందని చెప్పి ఇంకా బట్టలు అయితే ఉతికేసాను. తర్వాత మా పిల్లల స్కూల్ టైం అయితే స్కూల్కి అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. తన్ని తింపేసి వచ్చినాక మా అత్తయ్య వాళ్ళ కోసం ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టి అంట్లు అయితే కడిగేశాను. తర్వాత ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిపోయి అదిగోండి పాలైతే పొంగిస్తున్నాను. ఈరోజు ఫస్ట్ ఫ్రైడే కదా, శ్రావణ మాసం. పాలైతే పొంగిచ్చాను అనమాట. తర్వాత ఈలోపు అది అయ్యేలోపు దేవుడి గదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను. దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మా బుడ్డోడు ఎలా పెడుతున్నాడో, దండం పెడుతున్నాడు మా బుడ్డిగాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అలాగే మా మావయ్య అయితే ఇవన్నీ తీసుకొచ్చారనమాట మా పిల్లల కోసం. ఓకే, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.